ఓకే. ఈరోజు నందికొట్కూరు పట్టణం నందు బుడగజంగాల కాలనీలో బ్రహ్మగారి మఠం నందు అమ్మవారి సన్నిధిలో బేడ బుడగజంగం యువత సదస్సుకు ఈ నెల 18వ తారీఖున కర్నూలు నందు హార్ట్ ఫౌండేషన్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి యువతను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం, మనవి చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. జాతి ప్రయోజనాల గురించి ఎవరు చేస్తారో ఏమోలే అని మౌనంగా ఉండద్దండి. మీ చదువుకున్న జ్ఞానాన్ని అది ఎలా ఉపయోగించి ప్రభుత్వాలు మారుతున్నా మన తలరాతలు మారడం లేదు. ఈ నందికొట్కూరు గడ్డ నుంచే స్థాపించిన మన పెద్దల యొక్క స్థాపన ఈ యొక్క రిజర్వేషన్ను కొద్దివరకు న్యాయం చేసుకొని ఆత్మగౌరవంగా విద్యాపరంగా అయితేనేమి, ఉద్యోగపరంగా అయితేనేమి, అంతో ఇంతో కొంచెం రాజకీయ పరంగా అయితేనేమి ఎదిగిన చరిత్ర ఉంది. కానీ దురదృష్టవశాత్తు మనకు చట్టం చేయబడడం, జీవో రావడం అన్యాయం చేసింది. దానివల్ల మన పోరాటాల ఫలితంగానే కేంద్రంలో ఈరోజు మన సమస్య నిండి ఉంది. కేంద్రంలో సమస్య పరిష్కారం కావాలంటే మన ఒక కులమే కాదు, ఆడ ఎన్నో ఆంధ్రప్రదేశ్ నుంచి దళిత క్రిస్టియన్స్ అనే సమస్య ఉంది, ఎస్సీలోకి చేర్చేది. అదేవిధంగా ఒడ్డేరి సమస్య ఉంది, వాల్మీకుల సమస్య ఉంది. ఇలాంటి కోలంలో మన యొక్క బుడగజంగల సమస్య కూడా ఉండేదని గుర్తించుకోండి ఓ యువకులారా. కాబట్టి దీన్ని మనం సమస్య పరిష్కరించుకోవాలంటే ఒక కోణం పరిష్కారం కావాలా, ఒక రిజర్వేషన్ చేయాలంటే అన్ని రిజర్వేషన్ చేయాల్సి వస్తుంది అనే భావనలో కేంద్రంలో అక్కడ నాకు అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వ అధికారులు ఆలోచిస్తున్నారు. కాబట్టి దీనికి న్యాయం చేయాలంటే ఇచ్చిన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, బీజేపీ పెద్దలు అయితేనేమి మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఒత్తిడి తీసుకురావాలి. మనం మౌనంగా ఉంటే ఇంకా గత 10 సంవత్సరాలైనా కూడా మనం రిజర్వేషన్ సాధించలేం. కాబట్టి ఈసారి ఒక్కరోజు ఒక త్యాగానికి ఖచ్చితంగా అది దిగ్బంధానికి ఏ కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధమా, ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతోనే మీ సమస్యలు, మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ సదస్సులో ముఖ్యులను పిలిపించడం జరిగింది. మన చర్చ వేదికలో పాల్గొని మీ సమస్యలు పరిష్కరించుకొని మీరు కూడా ఈ సబ్జెక్ట్ పైన అవగాహన తెచ్చుకొని తిరుగుబాటు అనేది, ప్రశ్నించే గొంతుక అనేది మీరు చదువుకున్న వాళ్ళ నుంచి రాకపోతే జీవితంలో మన సమస్య పరిష్కరించుకునే విధానంలో ఈ ప్రభుత్వాలు చేసే విధానంలో లేదని నేను గమనించాను. ఈ అమ్మవారి సన్నిధిలో కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎప్పటికైనా సరే ఆకలి ఉన్నవాడు తనకు ఆకలి అవుతుందని చెప్పి ఏ విధంగా పోరాటానికి నాంది పలుకుతాడో, నష్టాలు కష్టాలు రిజర్వేషన్ లేకుండా విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు పోతున్నా కూడా మౌనంగా ఉంటే చదువుకునే దానికి వ్యర్థం ఉంటుంది. కాబట్టి ఆ చదువు వ్యర్థంగా మిగిలిపోయే బదులు కన్నా కనీసం నీతి రాతను, భవితరాల తరాల రాతను మార్చడానికైనా కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై హింద్, జై బుడగజంగం, జై బుడగజంగం.